మార్చి 26న రాజస్థాన్ మరియు కోల్కతా జట్ల మధ్య ఒక మంచి కాంటెక్స్ట్ అయితే రన్ కాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళైతే వాళ్ళ మొదటి మ్యాచ్లో ఇరు జట్లు ఓడిపోయి వస్తున్నారు కాబట్టి సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి వాళ్ళైతే ఐపీఎల్లో బోని కొట్టాలనుకుంటారు. సో డెఫినెట్గా వాళ్ళైతే చాలా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందులోనే లాస్ట్ ఇయర్ చూసాం వీళ్ళిద్దరి మధ్య చాలా క్లోజ్గా మ్యాచ్ అయితే రన్ అవ్వడం జరిగింది. ఆ మ్యాచ్లో బట్లర్ అయితే ఒంటి చేత్తో సెంచరీ కొట్టి ఆ మ్యాచ్లో గెలిపించేశాడు. సో అలాంటి బ్యాటర్ ఈ మ్యాచ్లో కూడా మనం అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాలి. సో మెయిన్లీ ఈ మ్యాచ్ అయితే గువాహతిలో జరగబోతుంది, అంటే రాజస్థాన్కి అయితే హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. సో ఎనీవే ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే ఇప్పటివరకు టోటల్గా 30 మ్యాచ్లు జరిగితే సో రెండు టీమ్స్ చెరో 14 మ్యాచ్లు గెలిచారు. అలాగే 2 మ్యాచ్లు అయితే నో రిజల్ట్గా మిగిలాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే గువాహతి స్టేడియం మీద ఆడుతున్నారు కాబట్టి ఇది ఇనీషియల్గా పేసర్స్కి అయితే హెల్ప్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సో ఇనీషియల్గా బాల్ స్వింగ్ అయ్యి సో చాలా బాగా పేసర్స్కి అయితే హెల్ప్ఫుల్ ఉంటుంది గ్రౌండ్లో. ఇక బాల్ స్లో అయ్యే కొద్దీ పిచ్ స్లో అయ్యే కొద్దీ స్పిన్నర్స్ అయితే గేమ్లోకి వస్తారు. సో డెఫినెట్గా ఇదైతే ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే కాదు, అరౌండ్ 170 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఇరు జట్ల మధ్య చాలా క్లోజ్ కాంటెక్స్ట్ అయితే రన్ అవబోతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్లో ఆల్మోస్ట్ 170 రన్స్ అయితే ఇరు జట్లు స్కోర్ చేస్తాయి. సో ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకునేదానికి చాలా తంటాలు పడతాయని చెప్పుకోవచ్చు. ఇక గ్రౌండ్ స్టార్ట్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఐపీఎల్లో మొత్తం 4 మ్యాచ్లు జరుగుతున్నాయి. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 2 సార్లు గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం ఒకసారి గెలిచింది. ఇక నో రిజల్ట్స్ 1. సో హైయెస్ట్ స్కోర్ కూడా మీరు చూసుకోవచ్చు 199, లోయెస్ట్ స్కోర్ 142 ఉంది. కోల్కతా విషయానికి వస్తే వాళ్ళు ఆడిన మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన అయితే ఓడిపోవడం జరిగింది. సో వాళ్ళైతే ఆ మ్యాచ్లో ఈజీగా గెలుస్తారనుకున్నాం, కాకపోతే వాళ్ళైతే బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల అయితే వాళ్ళైతే ఓడిపోవడం జరిగింది. డెఫినెట్గా ఆ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ రహాన్ అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు. సో అతనైతే అంతలా ఆడతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అతనైతే హాఫ్ సెంచరీ చేసి మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్. అలాగే తనకు తోడుగా సునీల్ నారాయణ కూడా ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా చాలా మంచిగా ఆ మ్యాచ్లో అయితే ఆడడం జరిగింది. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినా వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళ మ్యాచ్ ఎక్కడ ఓడిపోయారంటే డెఫినెట్గా రసల్ వికెట్ అయితే పడిపోవడంతో వాళ్ళ స్కోరింగ్ రేట్ పడిపోయింది. సో రసల్ వికెట్ పడిపోకుంటే వాళ్ళ స్కోరింగ్ రేట్ ఎక్కడ ఉండు. సో ఆ మ్యాచ్లో ఓడిపోయారు కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచాలని చూస్తారు. సో అలాంటి టీం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే వాళ్ళే ఫేవరెట్స్గా బరిలో దిగుతున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకునే దాన్ని ఇప్పుడే కింద కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు నేనైతే 4 మ్యాచ్లు ప్రిడిక్షన్ ఇస్తే 4 మ్యాచ్లు కరెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడైతే 5వ మ్యాచ్తో అయితే జీటీ వర్సెస్ పీపీకే చెప్పాను, దాంట్లో కూడా జీటీకే ఓటేసాను. సో ఈ మ్యాచ్ కూడా డెఫినెట్గా కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటాం. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. సో ఈ మ్యాచ్ అయితే కరేబియన్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ నేనైతే డెఫినెట్గా వాళ్ళైతే మ్యాచ్ అయితే 1 సైడ్ చేసేస్తారు. సునీల్ నారాయణ కానీ అలాగే రసల్ కానీ, ఇక వాళ్ళ కెప్టెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే వెంకటేష్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్లో బాగా ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి, అలాగే రింకు సింగ్ ఈ మ్యాచ్లో బాగా ఆడతాడని నేనైతే అనుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకంటే అతనైతే తన రేంజ్ ఇన్నింగ్స్ అయితే ఇంతవరకు ఆడలేదు. సో ఈ మ్యాచ్లో అయితే తను ఆడతాడని నేనైతే అనుకుంటున్నాను. సో వాళ్ళైతే డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే గెలిచి బోనీ కొట్టాలనుకుంటున్నారు. సో వాళ్ళైతే డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి లాస్ట్ ఇయర్, సో ఈ ఇయర్ కూడా దాన్ని అయితే ఆ లెగసీని కంటిన్యూ చేశారు అనుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళు గెలుస్తారు. సో వాళ్ళు గెలవాలని ఆడతారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళే గెలుస్తారని అనుకుందాం. సో చూడాలి అని ఉంటుందో ఒకసారి వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ చూసిపోతే. సో ముందుగా ఓపెనర్స్ సునీల్ నారాయణ, అలాగే క్వింటన్ డికాక్ ఉంటారు. ఇక 1 డౌన్లో రఘువంశీ, నెంబర్ 4 రహానే, నెంబర్ 5 వెంకటేష్ అయ్యర్, నెంబర్ 6 రింకు సింగ్, నెంబర్ 7 రసల్, నెంబర్ 8 ఆండ్రిక్ నోటెస్, నెంబర్ 9 హర్షిత్ రాణా, నెంబర్ 10 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 11 వైభవ్ అరోరా, నెంబర్ 12 రమన్దీప్ సింగ్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టీంలో ఖచ్చితంగా ఈరోజు అయితే మార్పు జరగబోతుంది. ఆ మార్పు ఏదో కాదు, ఆండ్రిక్ నోటెస్ అయితే ఈరోజు ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశాలు చాలా కలబడుతున్నాయి. సో అతనైతే ఈరోజు ప్లేయింగ్ లెవెన్ ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఆడిన మొదటి మ్యాచ్లోనే హైదరాబాద్ అయితే ఘోరంగా ఓడిపోయారని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్లో 44 పరుగులు భారీ తేడాతో అయితే ఓడిపోవడం జరిగింది. సో వాళ్ళైతే వాళ్ళ బౌలర్ ఫెయిల్యూర్ కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళైతే ఆ మ్యాచ్లో వాళ్ళైతే చేజింగ్ తీసుకున్నారు. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టు ఎలానే ఉండు. సో అయినప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాట్స్మెన్ సంజు శాంసన్, ధ్రువ్ జురేల్ అయితే ఎక్సలెంట్గా ఆడారని చెప్పుకోవచ్చు. హాఫ్ సెంచరీ చేసే టీంని అయితే ఎక్కడో గెలిపించాలనుకున్నారు. సో వాళ్ళ మెయిన్ ఫెయిల్యూర్ ఏంటంటే జోఫ్రా ఆర్చర్ అయితే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పిల్ ఐపీఎల్ హిస్టరీలోనే 76 రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి స్పిల్ ఇంతవరకు ఎప్పుడు ఐపీఎల్లో జరగలేదు. సో అతనైతే తన ఫామ్ కోల్పోతున్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో రాజస్థాన్ రాయల్స్ ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ 4 yearsగా వాళ్ళైతే చాలా కన్సిస్టెంట్గా ఆడి వాళ్ళైతే ప్లేయర్స్కి వచ్చే టీమ్. సో ఇయర్ అలా ఆడతారో లేదో చూడాలి. వాళ్ళ దగ్గర మెయిన్ ప్లేయర్స్ లేరు. సో జోఫ్రా ఆర్చర్ కొనుక్కున్నప్పటికీ అతనైతే తన ఫామ్ అయితే కోల్పోయాడు. అంత మంచిగా అతనైతే రానియటం లేదు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాట్స్మెన్స్ అయితే అంత మంచి ఫామ్లో లేరు. సో వాళ్ళ బ్యాట్స్మెన్స్ గట్టెక్కిస్తారు చెప్తే వాళ్ళ బౌలర్స్ అయితే
గట్టెక్కించే అవకాశం అయితే లేదు. సో ఈ మ్యాచ్లో వీళ్ళు ఎలా ఆడతారో చూడాలి. మెయిన్లీ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోవడానికి కారణం జైస్వాల్ అని చెప్పుకోవచ్చు. అతను గాడిగా 10 నిమిషాలు కానీ ఉంటేనే మ్యాచ్ ఎక్కడో ఉండిండు. సో అయినప్పటికీ వాళ్ళైతే 244 రన్స్ కొట్టారంటే గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అన్ని రన్స్ కొడతారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరౌండ్ 150 కొట్టి ఆల్అౌట్ అయిపోతారు అనుకున్నా. సో వాళ్ళైతే చాలా ఎక్కువ రన్స్ స్కోర్ చేసి ఆ మ్యాచ్లో అయితే మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో అలాంటి ఫైట్ బ్యాక్ కేకేఆర్ టీం పైన కూడా వాళ్ళు ఇస్తారో లేదు చూడాలి. అలాంటి ఫైట్ బ్యాక్ చేశారంటే గేమ్ డెఫినెట్గా చాలా క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మెయిన్లీ పిచ్ రిపోర్ట్లో మాట్లాడుకున్నట్టే చాలా క్లోజ్గా అయితే గేమ్ ఉండబోతుంది. సో ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే సో ఓపెనర్స్గా జైస్వాల్, అలాగే సంజు శాంసన్ ఉంటారు. ఇక నెంబర్ 3 నితీష్ రాణా, నెంబర్ 4 రియాన్ పరాగ్, నెంబర్ 5 ధ్రువ్ జురేల్, నెంబర్ 6 సిమ్రాన్ హెట్మేర్, నెంబర్ 7 వనింద హసరంగా, నెంబర్ 8 శివం దుబే, నెంబర్ 9 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10 మహేష్ తీక్ష్ణ, నెంబర్ 11 సందీప్ శర్మ, ఇక నెంబర్ 12 తుషార్ దేశపాండే ఆర్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో కూడా ఒక మార్పు అయితే ఉంటుంది. సో వనింద హసరంగా అయితే ఈరోజు ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక ఏ టీం గెలుస్తుందనే విషయానికి వస్తే మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు ఈరోజు ఫేవరెట్స్గా డెఫినెట్గా కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఈరోజు మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళ టీం చాలా బలంగా ఉంది. సో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ వాళ్ళ దగ్గర అయితే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్లో మంచి బ్యాలెన్స్ టీం కనపడుతుంది. కాబట్టి నేనైతే ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ గెలుస్తుంది అనుకుంటున్నాను. సో చూడాలి వాళ్ళు ఎలా ఆడతారో. సో మీరైతే బెట్టింగ్స్కి అయితే దూరంగా ఉండండి. మనం అయితే ప్రిడిక్షన్ ఇస్తున్నాం. సో ప్రిడిక్షన్ లాగా చూడండి. మన ప్రిడిక్షన్ అయితే 100% యాక్యురేట్గా పనిచేస్తుంది. సో దాన్ని అయితే మీరు డెఫినెట్గా మైండ్లో పెట్టుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే కీ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతున్నాను. సో ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. ఆఫ్టర్ టాస్ అయితే నేనైతే మళ్ళీ ఒకసారి కమ్యూనిటీ పోల్ అయితే పెడుతున్నా. అప్పుడు ఏ టీం గెలుస్తుంది అనే దాంట్లో మీకు అయితే తెలియచ్చు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది చెప్పడం ఇంపాసిబుల్. సో మీరైతే క్రికెట్ లాగా చూసి క్రికెట్ని ఎంజాయ్ చేయండి. సో బెట్టింగ్స్కి వాటి జోలికి పోకండి. సో మ్యాచ్ లాగా చూసి ఎంజాయ్ చేసుకోండి. సో క్రికెట్ అభిమానులకు నేను విన్నపించేది ఇదే. సో మీరైతే బెట్టింగ్స్ జోలికి వెళ్ళకుండా మ్యాచ్ని అయితే చూసి ఎంజాయ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.